అమెరికాలో షట్ డౌన్ ఆహ్, దీని మీద నేను అప్పుడే షట్ డౌన్ జరిగిన రోజే చెప్పాను. సో, ఇప్పుడు ఈ టాపిక్ ఏందంటే, అమెరికాలో షట్ డౌన్ వల్ల అంటే ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికానే అన్నిటికంటే లాస్ అవుతుంది. అతను ఏదో ప్రపంచాన్ని నేను ఇబ్బంది పెడుతున్నాను ట్రంప్ అనుకోవచ్చు గానీ, అమెరికాకే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అమెరికాలో ఆ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు వీధుల్లోకొచ్చి పోరాటం చేసే పరిస్థితి నెలకొనింది. దీంట్లో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ట్రంప్‌కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అందులో భాగంగా షట్ డౌన్ అనే ఒకటి జరిగింది. షట్ డౌన్ వల్ల అమెరికాకి 1,00,00,000,000 వరకి ఇప్పుడు మన రూపాయల్లో చెప్పాలంటే 1,00,00,000,000 వరకి నష్టం జరిగిందనేది వార్త వస్తుంది. అసలు ఈ షట్ డౌన్ అంటే ఏంటి? 1,00,00,000,000 ఎందుకు నష్టం వచ్చింది? ఈ కారణాలేంటి? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. షట్ డౌన్ అంటే అర్థం ఏముందంటే మామూలుగా మనకి ఎవ్రీ ఫిస్కల్ ఇయర్ అంటారు. ఫిస్కల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం. మనకి ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అక్టోబర్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ పాస్ అవ్వాలి. మనకు కూడా ఇక్కడ పార్లమెంట్లో బడ్జెట్ పాస్ అవుతుంది. అట్లాగే వాళ్ళకి పార్లమెంటుని వాళ్ళు ఏమంటారంటే అమెరికన్ కాంగ్రెస్ అంటారు. సో, అక్కడ పార్లమెంట్ అమెరికన్ కాంగ్రెస్లో మనలాగే అక్కడ కూడా 2 హౌసులు ఉంటాయి. దాన్ని మామూలుగా బైకామరల్ సిస్టమ్ అంటారు. అంటే సెనేట్ అని ఉంటుంది, రెండోది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని ఉంటుంది. అక్కడ కూడా ఎగువ సభ దిగువ సభ అంటారు. అలాగా 2 ఉంటాయన్నమాట. ఈ సెనేట్లో 100 మెంబర్స్ ఉంటారు. అందులో రిపబ్లికన్స్ 53 మంది ఉన్నారు, డెమోక్రాట్స్ 45 మంది ఉన్నారు, ఇండిపెండెంట్స్ 2 ఉన్నారు. అంటే టోటల్గా అక్కడ 100 ఉన్నాయి. అందులో మెజారిటీ అయితే రిపబ్లికన్సే ఉన్నారు. అట్లాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం 435 మంది ఉన్నారు. అందులో రిపబ్లికన్స్ 213 మంది అయితే, డెమోక్రాట్స్ 219 మంది రిపబ్లికన్స్ అయితే 213 మంది డెమోక్రాట్స్ అనమాట. వేకెంట్గా 3 ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటంటే ఈ 2 సభల్లోనూ ఈ వాళ్ళ బడ్జెట్ని ఏమంటారంటే అప్రోప్రియేషన్ లెజిస్లేషన్ అంటారు, లేదా కంటిన్యూయింగ్ రెజల్యూషన్ సిఆర్ అని పిలుస్తారు. సో, ఇవి పాస్ కావాలన్నమాట. పాస్ అయితేనే బడ్జెట్ నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్కి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అన్ని రంగాలకి వెళ్తుంది. ఏ రంగానికి ఎంత కేటాయించారు దాన్ని బట్టి అలొకేషన్స్ వెళ్ళిపోతాయి, స్మూత్గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే డెమోక్రాట్స్ దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. సో, వీళ్ళ మెజారిటీ ఇప్పుడు సరిపోదు, డెమోక్రాట్స్ వేయాలి. డెమోక్రాట్స్ వేయలేకపోవడం వల్ల బడ్జెట్ ఆగిపోయింది. బడ్జెట్ ఆగిపోవడం వల్ల ఫండ్ పోకపోవడం వల్ల ఉద్యోగులకి జీతాలు రావు, రకరకాల ప్రోగ్రామ్స్కి డబ్బులు ఉండవు. దానివల్ల షట్ డౌన్ అని పిలుస్తారు దాన్ని. మొత్తం మూతబడిపోయినాయి. అంటే దాదాపు 9 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు అంటారు. అమెరికాలో ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది. స్టేట్ ఉద్యోగులు ఉంటారు, ఫెడరల్ ఉద్యోగులు. మనకు కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ కూడా అలాగే ఫెడరల్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు. ఫెడరల్ ఎంప్లాయీస్ దాదాపు 9 లక్షల మందికి ఇప్పుడు ఉద్యోగం పోయినట్టు టెంపరీగా. అంటే జీతాలు లేవు. షట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 1లో స్టార్ట్ అయింది. ఇవాళ 33 రోజులు కంప్లీట్ అయిపోయినాయి ఈ షట్ డౌన్ స్టార్ట్ అయ్యి. ఇది చరిత్రలోనే అమెరికాలో ఇప్పటివరకు ఇలాంటి షట్ డౌన్లు 11 సార్లు జరిగాయి. ఇది వచ్చి హైయెస్ట్ పీరియడ్ అనమాట ఇప్పటికే. సో, ఇది ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో, ఇప్పటికే 1,00,000 కోట్ల వరకు ఇది వస్తుంది అంటున్నారు. అంటే ఎవ్రీ వీక్ దాదాపు 15 బిలియన్లు పర్ వీక్ లాస్ అయ్యే అవకాశం ఉంది. 0.2% జీడిపిలో లాస్ వస్తుంది దీనివల్ల అని చెప్తున్నారు. అంటే 4th వీక్ 7 బిలియన్స్, 6th వీక్ 11 బిలియన్స్, 8 వీక్స్ తర్వాత 14 బిలియన్స్ వరకు లాస్ వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు నిన్న డిక్లేర్ చేసిందనమాట. సో, ఇది షట్ డౌన్ అంటే బేసిక్గా. దీంట్లో ఇందాక చెప్పినట్టుగా 9 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఇంకొక 20 లక్షల మంది వితౌట్ పే పనిచేస్తున్నారు, వాళ్ళు పే లేదు. దీంట్లో బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి: ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సర్వీస్. నాన్ ఎసెన్షియల్ అన్నీ ఆగిపోయినట్టే. ఎసెన్షియల్ సర్వీసులు అంటే నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఇలాంటి అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే జీతాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. మిగతా వాళ్ళు అసలు ఆఫీసులకి కూడా రారు. ఈ 9 లక్షలు నేను చెప్పింది. ఇలాంటి వాళ్ళు కూడా ఫెడరల్లో ఒక 20 లక్షల మంది జీతాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లు ఆగిపోతాయి, స్మాల్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి.
ఆ, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పని చేయనప్పుడు ఇప్పుడు పోయి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి, రెన్యువల్స్ చేయాలి, రకరకాలు ఉంటాయి కదా. ఈ యాక్టివిటీలు చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయాలి. ఫెడరల్ ఆఫీసులు పనిచేయట్లేదు, షట్ డౌన్ అయిపోయినాయి. షట్ డౌన్ ఉన్నప్పుడు దాని ప్రభావం వ్యాపార సంస్థల మీద, బ్యాంకుల మీద, అనేక వాటి మీద పడుతుంది. సో అందుకని ఎకనామీ అనేది ముందుకెళ్ళదు. అలాగా 1,00,000 కోట్ల వరకు ఇప్పుడు నష్టం వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ఫుడ్ అసిస్టెన్స్, చాలామంది ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ దీని మీద ఆధారపడి బతుకుతుంటారు. దానికి ఫండ్ అయిపోయింది, వాళ్ళంతా ఇప్పుడు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి. రెండవది హెల్త్ కేర్కి ప్రొవైడ్ చేయాలి, హెల్త్ కేర్ ఆగిపోయింది. అట్లాగే ఎడ్యుకేషన్కి వాళ్ళు ఏంటంటే లోవర్ ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఫండింగ్ మీదనే నడుస్తుంటుంది, అది ఆగిపోయింది. అట్లాగే రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, చాలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి.